పరిచర్య గత రాత్రి క్షేమము మాకు అనుగ్రహించి మా పని పాటల్లో ఆయా బాధ్యతల్లో మీ కనబడిన అదృశ్య హస్తంతో మమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు. తండ్రి, ఉదయమున మమ్మల్ని ప్రభుత్వం తృప్తిపరచు. అప్పుడు మా దినములన్నీ సంతోషించినటువంటి మాట ప్రకారంగా ఈ దినమంతటి కొరకు సిద్ధపరచు. ఉదయకాల ప్రార్థన కొరకు నేను సమకూర్చి తీసుకొచ్చిన పేరుపరుస్తూ ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి క్రియలను నెలకు చేసి ప్రేరేపించి నడిపించాలని మా దేవా, ఈ ప్రకారంగా మా జీవిత కాలం అంతట్లో మీరు మాయలో తలపరిచినటువంటి మీరు చేయనటువంటి సమస్తం నేను ప్రకారంగా మమ్మల్ని తగ్గించుకుంటాం. మిమ్మల్ని హెచ్చించి పూజించి కనపరుచుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 322 319 కొంత సమయము మిగిలినది, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చు. మొదటి చరణము చివరి చరణం 322 319. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చు. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఎనవచ్చును, నిశ్చయముగా ఎనవచ్చును. ప్రభు రాకనెవరు ప్రేమించురో, వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకనెవరు ప్రేమించురో, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. నోవాహు కాలమును స్మరించుము, నోవాహు కాలమును స్మరించుము. సమస్తమును దిద్దుకొని, సమస్తమును దిద్దుకొని, విడుదల దినమాసన్నమయే, విమోచన విశ్రాంతినిచ్చు. విడుదల దినమాసన్నమయే, విమోచన విశ్రాంతినిచ్చు. కొంత
సమయమే మిగిలినది, స్వల్ప సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చెను. దేశమైనను జాగు చేయడు, దేశమైనను జాగు చేయడు. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ, ఈ ఉదయకాలము వాక్యము నిమిత్తమై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రభు తన మహాకృప చేత ఈ దినము కూడా మన ఆయుష్యం పొడిగించే కారణం, మనం దేవుని స్తుతించాలని, ప్రార్థించాలని, ఆయన వాక్యమును ధ్యానించాలని, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలని ఉన్నతమైన ఉద్దేశం చేత దేవుడు మన ఆయుష్యం పొడిగిస్తున్నాడు. అట్లు జీవించడమే దేవునికి ఇష్టమైన జీవితం. మొదటిగా ఆయన రాజ్యం నీతిని వెతకటం, ప్రభు ద్వారా సమస్త మేళ్ళని మనం పొందుకోవడం, ఆ దేవుడు ఏర్పరిచినటువంటి దైవికమైనటువంటి విధానం. ఆ ప్రకారంగా మన పితరులైనటువంటి వారిని కానటువంటి కనాను ప్రాంతాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇష్టొచ్చినాడు. రెండవదిగా వారిని సస్యశ్యామలం చేయటం కొరకు నదులను అనుగ్రహిస్తొచ్చినాడు. మూడవది, వారి యొక్క దేశములో ఆయా పర్వతాలను ఏర్పాటు చేస్తొచ్చినాడు. పర్వత వృక్షములు వర్షాలకు ఆ ప్రకారంగా శ్రేష్టమైన వృక్ష సంపద, మరి ఆ రకాలుగా ఆ యొక్క దేశానికి చుట్టూ భద్రత, నానా రకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాల చేత ఈ పర్వతాలు ఏర్పాటు చేయబడుతూ వచ్చినాయి. అది ఆయన సృష్టి. ఈ ఒక్కొక్క పర్వతం దగ్గర ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకుంటూ వచ్చినాం. కాబట్టి కనాను దేశంలోని 10 పర్వతాలు మనం చూస్తూ వచ్చినాం. కనాను వెలుపట 7 పర్వతాలు ఉన్నాయి, వాటిలో కొన్ని చూస్తూ వచ్చినాం. సీనాయి పర్వతం చూసాము, హోరు పర్వతం చూసాము, హోరే పర్వతం చూసాము. అలాగున ఈ ఉదయకాలం అరారాతు పర్వతాన్ని మనం చూస్తాం. ఈ అరారాతు పర్వతం అన్నటువంటిది మరి ఉంటూ వచ్చినటువంటి అన్ని పర్వతాల కంటే ఎత్తైనటువంటి 5220 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వతం. ఇది అర్మేనియా ప్రాంతంలో ఉండబడినటువంటి పర్వతం. ఈ అరారతు యొక్క పర్వతం అన్నటువంటిది భూ ప్రపంచంలో మానవుల యొక్క మరి భయంకరమైనటువంటి వారి మీదకి వచ్చినటువంటి దేవుని యొక్క తీర్పు స్థలము, భయంకర ఉగ్రత స్థలముగా మనము చెప్పుకోవచ్చు. అదే నోవ యొక్క ఓడ నిలబడినటువంటి స్థలం. ఆదికాండ 8వ అధ్యాయము 4వ వచనములో మనం గమనిస్తే ఈ పర్వతం యొక్క వచనాన్ని మనం చూస్తాం. 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను. కాబట్టి అరారాతు పర్వతము అన్నటువంటిది దేవుడు నోవకు
ఒక ఓడ నిర్మించుకోమని చెబుతూ వచ్చిన సంగతి మనం ఎరుగుదుము. ఆ యొక్క ఓడ ఈ అరారతు పర్వతం మీద నిలవబడుతూ వచ్చింది. మరి నీళ్లు క్రమక్రమంగా దిగిపో వరకు ఆ పర్వతం మీద ఈ ఓడ అలాగనే ఉంటూ వచ్చింది. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క కోపాన్ని మనుష్యులు ఆ ప్రకారంగా ఒక జల ప్రళయం ద్వారా ఆ తీర్పును అనుభవిస్తూ వచ్చారు. చాలా విచిత్రమైనటువంటి సంఘటన. అది అంతగా దేవుని కోపము రేపుతూ వచ్చినటువంటి పరిస్థితి. అందుకోసమని ఆదాము యొక్క సంతతి నోవో కాలం వరకు ఉండబడినటువంటి ఆ కాలం నాటి యావత్తు మానవులందరినీ కూడా సజీవ సమాధి చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ అరారతు పర్వతము ఆ తీర్పును మాత్రమే ప్రకటించడం కాక దేవుడు పశ్చాత్తాపడుతూ వచ్చినటువంటి పర్వతాన్ని కూడా మనం గుర్తిస్తూ వస్తాం. అంతమంది జల సమాధి అయిన తర్వాత దేవుడు హృదయములో కన్నటువంటి ఆ యొక్క వేదన, బాధ మామూలు విషయం కాదు. కోపపడడం జరుగుతూనే వచ్చింది. యావత్తు మానవాల్ని ఒక నోవా కుటుంబం తప్ప అందరినీ కూడా జల సమాధి చేస్తూ వచ్చినాడు. అయితే ఆయన ఎంతో కనికరంగా ఉన్న దేవుడు, దయగల దేవుడు. తన మనస్సు తప్పును బట్టి ఎంత నొచ్చుకుంటూ వచ్చిందో మనుషుల మీద తీర్పు ప్రకటించిన తర్వాత అంతగానే నొచ్చుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే నోవాకు ఆ ఓడ నుంచి బయటకు వచ్చినాడో దేవునికి బలిపీఠం కడుతూ వచ్చినాడు. మనం గమనిస్తే 8వ అధ్యాయం 20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగురు నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. కాబట్టి ఎంతగా ప్రభు వేదన నొందినాడో అది కొరకనే మనం ప్రభుకు కోపమును కలిగించి ప్రభు చేత మనం శిక్షించబడడం అన్నటువంటిది మన జీవితంలో ఉండకూడదు అని మనం ఈ పాఠం నేర్చుకుంటున్నాం. మనల్ని కన్నటువంటి తండ్రిని, సృష్టికర్తను, మన ఆత్మల కాపరిని మన యొక్క నిత్య జీవితం ద్వారా సంతోష పెట్టడం అన్నటువంటిది ప్రభు మన జీవితంలో ఆశించినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం. అందుకోసమనే ప్రభు బిడ్డలుగా ఒక వచనాన్ని మన జీవితం అంతట్లో జ్ఞాపం పెట్టుకోవాలి. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మన ఆత్మల కాపరి తండ్రిని కావచ్చు, మన విషయమై బాధ వహించినటువంటి మన నిత్యం ప్రార్థించే సేవకుల విషయం కావచ్చు, మన విషయమైనటువంటి క్షేమను చూసుకున్నటువంటి మన యొక్క పిల్ల విషయం కావచ్చు, ఏ విధానంలో సరే మన ఆత్మీయ క్షేమం కొరకు, మన భౌతిక క్షేమం కొరకు ప్రయాసపడినటువంటి వారిని ఎప్పుడు కూడా మనం దుఃఖ పెట్టదు. ప్రభువుకు దుఃఖం కలిగింది ఆదాము యొక్క సంతానమును బట్టి.
6వ అధ్యాయంలో అంకాండంలో నరులని నేను తుడిచివేస్తా అన్నాడు. అలాగ తుడిచివేస్తూ వచ్చినాడు. కానీ అంతలో మాత్రమే దేవునికి సంతోషమైంది అంటే కాలేదు. అది వాస్తవాన్ని బాధనే కలిగించింది. తప్పును బట్టి ఆయన శిక్షించక తప్పలేదు. శిక్షించిన తర్వాత ఆయనకు సంతోషం అనేది మిగలలేదు. అందుకోసమనే ప్రభు మన యొక్క జీవితాన్ని ఈ వచనం ద్వారా ఆయన బలపరిచి నడిపించగోరుతారు. మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. 15 అండి. 17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కాబట్టి మన పై నాయకులంటే మన ప్రియ ప్రభువే మన యొక్క జీవితానికి నాయకుడు. ఆ రీతిగా మన ఆత్మీయంగా పోషించి నడిపించేటువంటి దేవుని దాసులే మనకు ఆత్మీయ నాయకుడు. అలాగన మన ఆత్మల విషయమై పట్టింపు చింతగలిగినటువంటి ఆత్మీయ శ్రేయోభిలాషులే మన ఆత్మీయ జీవితానికి నాయకుడు. వారు మన ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తూ మన ఆత్మను కాయుచున్నారు. ఆ కాసేటటువంటి పని వారు దుఃఖముతో చేయకూడదు. వాళ్ళు దుఃఖముతో చేస్తే అది మనకు నిష్ప్రయోజనము అన్నాడు. కాబట్టి అలా పోషించేటటువంటి పని, కాసేటటువంటి పని దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంటుంది అని. కాబట్టి ఆదాము యొక్క సంతానాన్ని నోవహు కాలం వరకు దేవుడు యావత్తు ప్రజలైనటువంటి వారిని ఆయన కాస్తూ వచ్చినాడు, పోషిస్తూ వచ్చాడు, దుఃఖముతోనే చేస్తూ వచ్చింది. ఆఖరికి ఏమైంది? వారి జీవితానికి నిష్ప్రయోజనమైంది. అయితే నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలని ప్రభు కోరుకుంటూ వచ్చినాడు. అయితే సంపూర్ణంగా సాధ్యపడలేదు. నోవహు వరకు ఆర్థిక తన కుమార్తెలు కొంతకాలం పాటు ఆ దైవనీతిలో దైవభక్తిలో ఉంటొచ్చినారు, కానీ తిరిగి పాడైపోయింది. అయితే 3వ జనరేషన్ దేవుడు కొత్త తరం తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అన్నటువంటి దేవుని యొక్క బ్రదర్ అమ్మా ఫస్ట్ ఎవరండి? ఆదామా అండి? ఏమన్నారమ్మా? ఫస్ట్ వాళ్ళు ఆదామా అండి? నోవహు ఫస్ట్ ఆదాము. ఆదాము కుటుంబం. ఓకే. ఆదాము సంతతి నోవహు వరకు గతించిపోయింది. అవును. నోవహు సంతానము అబ్రాము వరకు గతించిపోయింది. అబ్రాము తర్వాతనే వచ్చినటువంటి సంతతే ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాస తరం. ఆ ప్రకారంగా ప్రపంచమంతా కూడా దేవుడు ఈ విశ్వాస తరాన్ని కొనసాగింప చేస్తూ వచ్చినాడు. మన కనాను ప్రాంతంలో ఉండబడిన జాతులు చూసిన వాళ్ళందరూ మెజారిటీ అంతా నోవహు యొక్క సంతానమే. దేవుని ఎరగనటువంటి వారుగా విస్తరిస్తూ వెళ్ళిపోయారు. వారిని స్వాధీనపరుచుకుంటూ వచ్చారు అబ్రహాం యొక్క సంతానం. ఆ ప్రకారంగా ఒక దేశంగా దేవుడు ఆవిర్భజేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు మహిమ కొరకై మన ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు కోరుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి సంకల్పంలో
మన జీవితం అంతా కూడా దేవుని మహిమార్థమై జీవించు కొరకుగా ప్రభు ఈ భూమి మీద మన జీవితాన్ని కోరుతున్నాడు. మన విశ్వాసం ఒక మాదిరి. అందుకోసం పైన చెప్తున్నాడు ఒక మాట. ఇంకొక మాట మనం గమనిస్తే ఏంటంటే 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసం అనుసరించడి. కాబట్టి మన ప్రియ ప్రభు మన యొక్క జీవితానికి శ్రేష్టమైనటువంటి మాదిరి. ఆయనే విశ్వాసమున కర్త. మన ప్రియ ప్రభు అన్నిట్లలో మనకు మాదిరి. అందుకోసం ప్రభు బిడ్డలుగా మనమందరం కూడా ప్రభు వైపు చూస్తూ ప్రభు యొక్క అడుగు జాడలు నడుచుకొనొచ్చు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి గుణలక్షణాల్లో మన జీవించడం అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. అందుకోసమనే ప్రతి దినము మన ప్రియ ప్రభువును ఆయన వాక్యమును ధ్యానిస్తూ మన జీవితంలో కొరతలను తీర్చుకొనొచ్చు ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి కొరకుగా మన యొక్క జీవితంలో మనం కలిగినటువంటి ఇటు శ్రేష్టమైన ప్రార్థన బలిపీఠం ప్రభువుకు మనం అప్పగించుకొని ఆయన బిడ్డగా జీవించగోరినటువంటి జీవితాన్ని మనం కలిగి ఆయన బిడ్డగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితం విషయంలో ప్రభు మన విశ్వాసాన్ని బట్టి, ప్రభు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి, ప్రభు మనకి ఇచ్చినటువంటి పరిచయను బట్టి ఆయన ఎంతో సంతోషించి ఆయన మనల్ని బట్టి మహింపరచబడే జీవితం కలిగి ఉండడమే ప్రభు కోరుకుంటూ వచ్చినటువంటి ఆనందకరమైనటువంటి జీవితం. అందుకోసం ప్రభు బిడ్డలుగా లోకములో యావత్తు మానవాళిని దేవుడు పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆ మాత్రమే కాదు, దేవుని పిల్లేటువంటి వారిని దేవుడు పోషిస్తూ కాపాడుతున్నాడు. లోకస్తులు దేవుని మహింపరచాలనేటువంటి రక్షణ వారికి లేదు. దేవుని ప్రజలు దేవుని మహింపర రక్షణ మనం పొంది ఉన్నాం. ఎందుకు దేవుడు మన ఆయుష్యం పొడిగిస్తూ అంటే వారికంటే మన ఒక ప్రత్యేక జీవితం. ప్రభువుని ఎరగని వారికి ప్రభువును చూపించినటువంటి ఆత్మీయ జీవితం మాదిరి మనం జీవించడానికి కొరకు దేవుడు మనం లోకములో బ్రతికిస్తా ఉన్నాడు. చాలా విలువైనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వగోరున్నాడు. ఆ విలువైన జీవితాన్ని మన ప్రభువులో విలువైందిగా కాపాడుకొని జీవిస్తే దేవునికి మహిమ. అదిగో ఈ ప్రకారంగా వారి విశ్వాసమును అనుసరించుడని దేవుడు ఎలాగైతే దేవుని వాక్యాన్ని బోధించి ఆత్మీయంగా మనల్ని పోషించి నడిపిస్తూ వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించమని ఎలా చెబుతున్నాడో గతించిన వారి విషయంలో ప్రస్తుతము మన విషయమై మనతో ఉన్నటువంటి మన పిల్ల విషయమే కానీ, మన సమాజం విషయమే కానీ, మన విషయం ప్రభు చెప్పాలని కోరుతున్నాడు. ఫలాని వారి విశ్వాసం చూడు, ఫలాని వారి ప్రవర్తన చూడు, ఫలాని వారి ప్రేమ చూడు, ఫలాని వారి యొక్క సమర్పణ చూడు అని ఇతరులు మన యొక్క జీవితాన్ని చూడటానికి కొరకుగా ప్రభు మన వైపు వారి దృష్టిని పెట్టడానికి కొరకు ఈ వచనాన్ని పెడతారు. అందుకోసం అపోస్తలుడైన పౌలు దేవుని ప్రజల విషయంలో నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలు నడుచుకోండి అని ఒక గొప్ప జీవితాన్ని వర్తమానము, తన జీవితాన్ని ఒక వర్తమానంగా దేవుని ప్రజల ఎదుట జీవిస్తూ వచ్చినాయి. కాబట్టి ప్రభు మనని ఆషామాషిగా రక్షించుకోలేదు, విలువైన రక్తం కార్చి కొనుక్కున్నాడు. మనకెంతో గొప్ప ఆధిక్యతలు ఇచ్చినాడు.
మీరే నాకు సాక్షులు అన్నాడు. మీరే నాకు వెలుగు అన్నాడు, ఉప్పు అన్నాడు. మీరే నాకు సూచనలు అన్నాడు, మహత్కార్యములు అన్నాడు. కాబట్టి ప్రభు కొరకైనటువంటి పత్రికలుగా, ఆయన కొరకైన శ్రేష్ఠ రాయబారులుగా ఈ లోకములో నానా రీతులుగా దేవుని మహిమార్థమై మనం ఉంటాని కొరకు ప్రభు కోరుకున్నాడు. ఒక్కొక్క శ్రేష్టమైనటువంటి విధి, ఆయన కోరుకునేటువంటి సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడమే ప్రభువును మనం మహింపరిచే జీవితం. అలా భూమి మీద భక్తులు ఎంతో మంది జీవిస్తూ వచ్చినారు. వారి ప్రార్థనలు భూమి మీద ఫలిస్తూ వచ్చినాయి. ఒక్కొక్క భక్తుడి యొక్క జీవిత చరిత్ర సమయాన్ని బట్టి చదువుతూ రావడం మంచిది. ఆరంభ కాలంలో అపోస్తులతోటి ఎంతో మంది మిషనరీస్ వారి జీవిత త్యాగాలు, వారి జీవిత సమర్పణలు, వారి జీవిత అనుభవాలు మనం ఒకటొకటి తలంచుకుంటూ వస్తే అసలు మనం జీవించే జీవితం అనేటువంటి ఏ మాత్రం కూడా లెక్కకు లేనిటువంటి సంగతి అని మనము చాలా మరి గుర్తించినటువంటి వారంగా కాగలుగుతాం. అందుకోసమని ఒక భక్తుడు ఉండేవాడు, జాన్ జి పేటన్ అనేటువంటి భక్తుడు. దేవుడు తన హృదయంలో పెట్టిన భారం ఏమిటంటే నరమాంస భక్షకుల మధ్య సేవ చేయాలని దేవుడు తనకు పిలిపిస్తే అప్పుడు తాను ఉన్న స్థానిక సంఘంలో ప్రకటన చేశాడు. సంఘమా, దేవుడు నన్ను నరమాంస భక్షకుల దగ్గరికి సేవకు వెళ్ళమంటున్నాడు, మరి నా కొరకు ప్రార్థన చేయండి అంటే సంఘమంతా గొల్లుమని ఏడ్చేశారు. పాస్టర్ గారు, మీరు ఎందుకు అలా వెళ్తారు? మీరు అక్కడికి వెళ్తే మీరు వారి చేత మరి చంపబడతారు, మిమ్మల్ని తినేస్తారు, వద్దు అండి వద్దండి అని సంఘమంతా ఏడిస్తే ఆ భక్తుడు ఇచ్చిన వ్యాఖ్యానం ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన పిలుపును బట్టి నేను వెళ్ళాలి. అయితే ఒక మాట, నేను చనిపోయినప్పుడు ఎలాగున మట్టి పురుగులను తినేస్తాయి కదా, ఎలాగూ నేను చనిపోయినప్పుడు మట్టి పురుగులు తినేస్తాయి కదా, మరి అంటప్పుడు మానవ పురుగులు బతుకున్నప్పుడే తినేస్తే పోయింది ఏముంది నా ప్రభు కోసం అన్నాడు ఆయన. ఆ ప్రకారంగా ఆ మాట అన్నప్పుడు సంఘము మౌనమైపోయారు. ఇక ఏం చేయలేక దేవుని చిత్తానికి అప్పగించారు పాస్టర్ గారిని. ఆ నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నరమాంస భక్షకులు నిజంగా రక్షించబడినటువంటి అమూల్యమైనటువంటి ప్రజలైపోయారు. అదే పూర్వకాలంలో భక్తులు చూపించినటువంటి మహా గొప్పదైనటువంటి ఆత్మీయ జీవితం. ప్రభు కొరకు ఈ చీకటి లోకములో, చెడిన లోకములో నానా రకమైన ప్రజల మధ్య మనం జీవిస్తున్నామంటే మన జీవితంతో అనేక జీవితాలు పరివర్తన చెందడానికి కొరకు ప్రభు మనల్ని కోరుకుంటూ వచ్చినాడు. అందుకు లోకానంతా పట్టుకొని మీరే నాకు సాక్షులని చెప్పలేదు. దేవుడు ఏర్పరుచుకున్నటువంటి అపోస్తుల విషయంలో ఆ మాట మాట్లాడుతూ వచ్చాడు. మీరు తప్ప నాకెవరు సాక్షులు ఉన్నారు? నా ప్రేమను తెలియపరిచే వాళ్ళు, నా రక్తము చేత కడగబడినటువంటి శుద్ధ జీవితం కలిగి ప్రభుని యేసుక్రీస్తులో మా జీవితము ఈ గొప్ప మార్పులోనికి వచ్చినాము అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? మీరే కదా అని ప్రభు పరుగుతూ వచ్చింది. అలాగున భూ ప్రపంచమంతా ఒక గొప్ప ఆశ్రయ పాత్రలుగా అనేక మంది భక్తులు, మనమెంతో రుణస్థుల మన ప్రియ ప్రభువుకి, మన దేశానికి భక్తులు వచ్చారు. వారి జీవితంలో సమర్పణ చేసుకున్నారు. ఈరోజు నీ వాక్యం మనకు తెలివి రావడానికి కొరకు ఆనాటి భక్తుడు విలియం టెండేల్ అనేటువంటి భక్తుడు బైబిల్ తర్జుమా చేయడానికి కొరకు ఇంగ్లాండ్ దేశంలో సజీవ దహనం చేయబడి వారి జీవిత అర్పణల ఫలితమే మనకు దేవుడిచ్చినటువంటి వాక్యం.
ఎన్నో త్యాగాలు మన ఆత్మీయ జీవిత ఆశీర్వాదం కొరకు దేవుడు వారిని బలిగా అంగీకరిస్తూ అలాగున సంఘ చరిత్ర మనం చూస్తూ వచ్చినప్పుడు నిజంగా ఒక్కొక్కరి జీవితం యొక్క విశ్వాసం, వారి సమర్పణ, వారి త్యాగం మన ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తం యొక్క త్యాగములు అనేక మంది భక్తుల యొక్క రక్త త్యాగాలు చేర్చబడుతూ వచ్చినాయి. అందుకని సంఘం భూ ప్రపంచం అంతా విస్తరిస్తూ వెళ్ళింది. ఒక్కొక్కరిని ఒక ప్రాంతానికి దేవుడు పంపుతూ వచ్చినాడు. వారి ఇష్టపూర్వకంగా వెళ్తూ వచ్చినారు. వారి మరణం వరకు వారి దేశానికి తిరిగి వెళ్ళలేదు. విలీన్ కేరి మన దేశానికి వచ్చాడు, తిరిగి చావు వరకు వెళ్ళలేదు. ఆ ప్రకారంగా ఎంతో మంది భక్తులు వారి జీవితం అన్నట్లు సౌఖ్యాన్ని కోల్పోయినటువంటి వారు చనిపోయి అనేకులు జీవాన్ని ఇస్తూ వచ్చినారు. కావున బలిపీఠం కట్టాడంటే, ప్రభువా నన్ను బ్రతికించావు, ఈ నా జీవితం నీ కొరకే అన్నట్టుగా కట్టుకుంటూ వచ్చినాడు. కానీ నిత్యము కొనసాగలేదు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనకు జీవితంలో బలిపీఠం మీద అగ్ని మండుచుండాలా, అది ఆరిపోకూడదు, అది నిత్యము మండుచుండాలని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బలిపీఠాలుగా మన జీవితంలో కట్టుబడి ప్రభుని శాంతిపరుస్తూ మన యొక్క బలిపీఠ ప్రార్థన బట్టి అనేకమైన సంహరించని ఇక మానవులను సంహరించరని దేవుడు తన హృదయంలో ఆ ప్రకారమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉగ్రం చల్లార్చుకునేటువంటి వాడే మన ప్రార్థన బట్టి అనేకులు రక్షించబడినట్లు మన జీవితాన్ని ప్రభు సమర్పణ చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఈ దినమంతటి కొరకు ప్రభు కొరకు మన జీవితాన్ని అలా మనం ప్రార్థన చేద్దాము. అందుకోసమనే ఎంతో భారముతో, ప్రభుత్వంలో వేదనతో మనం ఆర్థిక మన దేశ ప్రజల కొరకు, ప్రపంచటువంటి ప్రజల కొరకు రక్షణ నిమిత్తమై ప్రలాపించువారుగా దేవుని సేవ ఆరంభ కాలంలో జరగడానికి కొరకుగా ప్రభు జీవంగా తన ప్రేటువంటి వారిని తన మహిమ కొరకు వాడుకున్నట్టుగా ప్రార్థన చేస్తాం. అదే అరారాతు యొక్క శ్రేష్టమైనటువంటి చరిత్ర. ఆర్థిక ప్రభుకు అప్పగించుకొని మన ప్రార్థన వెళ్తాము. బ్రదర్ ప్రైజ్లాడ్ అండి. సూర్యారావుకి ఆ గాయం, ఆ గడ్డ తగ్గిందండి. దేవునికి స్తోత్రము. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీకు. మరి వాళ్ళ కుటుంబం రక్షణలో నడిపించబడాలండి. మొన్ననే మాట్లాడాను తనతో. అలాగే చాలా థ్యాంక్స్ అండి బ్రదర్, అందరికీ కూడా థ్యాంక్స్. తల్లి చెప్పమ్మా. అదే హెలినా అది రాసింది కదండి, మన అడ్వాన్స్ రాసింది కదా, అది బెటర్మెంట్ రాసింది కదండి, బెటర్మెంట్ ఎగ్జామ్స్